So last page only we have pending Nana. So that page we want to see now. Page number 29 open. In activity book page number 29. 29 open cheyandi andaru. Okay. Solve the following using number line. One is done for you. This is number line. And this type of problems we did normal expanded మనము ముందు చేసాం వర్క్ బుక్ లో. Same like that only. Once I will explain. See. Suppose like this is one of the subtraction. How like you want to do step by step student. 256 minus 123 is equal to. So ఏం చేస్తున్నారు, ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ అలాగే నోట్ చేస్తున్నాను. 256 ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ అలాగే నోట్ చేస్తున్నారు. సెకండ్ నెంబర్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. సెకండ్ నెంబర్ ని ఎక్స్పాండ్, ఇప్పుడు 123 ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో 123 ని ఎక్స్పాండ్ చేసి ఏమొస్తుంది మనకు 100. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఓన్లీ. 100 plus 20 plus 3. ఓకే, సో ఇప్పుడు ప్లేస్ వైజ్ మనం సబ్ట్రాక్ట్ చేస్తూ రావాలి. చూడండి, 256 minus 100 plus 20 plus 3. సెకండ్ నెంబర్ ఏం చేసాము, ఎక్స్పాండ్ చేసాము. సో దీన్ని ఎక్స్పాండెడ్ ఫ్రమ్ దిస్ వన్. ఓకే, సో నౌ so first one is what 100. Okay, 256 minus 100. So what we will get, 200s నుంచి 100 ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందన్న, 200 is there. 200s ఉన్నాయి, ఒక 100 ని తీసాం, ఇంకేముంటుంది 156 only, no? So this answer we take again 156. So 100 is finished now here. 100 అయిపోయింది. So next is what mana, tens. So we take tens. So here how many tens? 5 tens is there. Here how many tens? 2 tens is there. So 5 tens నుండి 2 tens ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్ 3 tens. So that is 136. Again you take that answer 136. ఈ ఆన్సర్ ని మళ్ళీ తీసుకుంటున్నాం మనం మైనస్. సో రిమైనింగ్, సో టెన్స్ ఆల్సో కంప్లీట్ అయినా. నౌ వి వాంట్ టు టేక్ వన్స్. 3 ఓన్లీ వి వాంట్ టు టేక్. సో 136 minus 3 అంటే వన్స్ ప్లేస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇక్కడ వన్స్ ప్లేస్ 6, హియర్ 3. సో 3 ని 6 నుండి సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుందన్న 3 ఓన్లీ. సో 133. సో ఇలా ఫస్ట్ we want to do like this. సో నెంబర్ లైన్ ఎలా వెళ్తాము అన్నది, సో ఇక్కడ వరకు మీకు అర్థమైందనా? అండర్స్టాండ్? నెక్స్ట్ how like we want to go to number line. Okay, so this number line already they only given in our activity book. ఓకేనా? సో ఇక్కడ మనకు నెంబర్స్ ఏమున్నాయి 256 and 123. సో మనకి ఇచ్చిన నెంబర్స్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ నెంబర్స్ ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళే ఇచ్చారంటే నో ప్రాబ్లం, ఓన్లీ నెంబర్ లైన్ మాత్రం ఇచ్చిన నెంబర్స్ మనల్ని అరేంజ్ చేసుకోమంటే అది మన ఇష్టం వచ్చినట్లు మనం అరేంజ్ చేస్తాం. సో 256 కి ఎలా అరేంజ్ చేసేది, ఇప్పుడు 1 నుంచి 256 కి అరేంజ్ చేయాలంటే మనకు ఈ నుంచి కడప వరకు కావాలి లైన్. సో అంత లైన్ మనం డ్రా చేయలేము కదా. సో దట్స్ వై డేటాను ఏం చేసాము, ఉన్న డేటాను 1 point is equal 10, 1 point is equal 50, like that we want to take. సో ఇప్పుడు ఎలా తీసుకుందాము, 10, 20, 30 అలా 10 తీసుకున్నా కూడా ఎక్కువ అయిపోతుంది. సో దట్స్ వై we want to take
50, 50, 50, 50. Okay. First one is 0, 50, 100. ఇలా కూడా తీసుకోవచ్చు నాన్న. 25, 25 ఇంక్రీజ్ చేస్తూ అయినా వెళ్ళొచ్చు. సో 75 అలాగైనా తీసుకోవచ్చు. చూద్దాం. 75, 100, 25, 50, 75, 100, 125, 150, 175, 200, 225, 250, 275, 300. So enough for 300 మనకు. 256 is where? ఎక్కడ ఉంది 256? చూడండి ఎక్కడ ఉంటుంది మనకు 256. ఇక్కడ ఉంటుంది అవునా. 250 కి 275 కి మిడిల్ లో ఉంటుంది ఆ నెంబర్. సో 251 నుండి 274 వరకు ఉన్న నెంబర్స్ అన్ని ఈ 2 నెంబర్స్ మిడిల్ లో ఉంటుంది. సో 256 నెంబర్ ఇక్కడే ఉంటుంది నాన్న. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి? దట్ ఈస్ సబ్ట్రాక్షన్ కాబట్టి బ్యాక్ వచ్చేయాలి. ఎంత బ్యాక్ రావాలి? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 we subtracted there from 256. So that's why we want to take first of all 156 is where? Where is the 156? ఎక్కడ ఉంటుంది? ఓకేనా? 156. సో ఇక్కడ ఇలా నోట్ చేయాలి. 250 మైనస్ 100. సో ఇక్కడ మనం స్టెప్స్ నోట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ స్టెప్ వి టేకెన్ 256 మైనస్ 100. 256 నుంచి 100 చేస్తే 156. ఓకే, ఇక్కడ 156 కనబడుతుంది. నెక్స్ట్ స్టెప్ ఈజ్ వాట్? 156 minus 20 is equal 136. So now we want to go for 136. 136 దగ్గరికి వెళ్ళాలి. Where is the 136? ఎక్కడ ఉంటుంది అది చెప్పండి మీరు. సో 25 ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది కదా అది కూడా. ఎస్ అన్నో. సో 130 ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాను. దీనికి ఇక్కడ మనకి ఏమొస్తుంది? 156 minus 20. Now third step 136 minus 3. 136 minus 3. ఈ స్టెప్ ఇక్కడే ఉంటుంది అది. ఎందుకంటే 36 కి 33 కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ స్మాల్ డిఫరెన్స్ ఓన్లీ దేర్. ఎస్ ఆర్ నో. సో 136 కు బిఫోర్ ఏ ఉంటుంది కదా 133. So we take a small only nana. Small. ఎందుకంటే డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నోట్ చేసుకోవాలి. 136 minus 3. Okay. So this is the number line. ఎలా నోట్ చేసుకోవాలి? ఫస్ట్ వన్. సో టూ ప్రాబ్లమ్స్, టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ అలానే పెట్టేస్తాము. ఫస్ట్ నెంబర్ ఏమి టచ్ చేయము. సెకండ్ నెంబర్ ఏం చేస్తున్నాము? ఎక్స్పాండ్ చేసుకుంటున్నాము. సెకండ్ నెంబర్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం 256 minus 100. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాండ్ లో ఫస్ట్ వన్ 100 నో. సో దట్స్ వై ఫస్ట్ 100 ప్లేస్ ని సబ్ట్రాక్ట్ చేసాం. 256 minus 100 is equal 156. నెక్స్ట్ స్టెప్ ఈజ్ వాట్? సో ఏ ఆన్సర్ వచ్చిందో ఆన్సర్ ని తీసుకుంటున్నాం. 156 minus 20 10 ని సబ్ట్రాక్ట్ చేసాం. సో 156 minus 20 is equal 136. నెక్స్ట్ సేమ్ ఆన్సర్ అగైన్ we want to take 136 minus 3. సో 1s ని సబ్ట్రాక్ట్ చేసేసాం. సో నౌ ఫైనల్లీ we got 133.
సో ఇలా మనము ఒక సైడ్కి చేసుకుంటాం కదా, మనకి ఇచ్చిన స్పేస్లో మనం నీట్గా స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోవాలి. ఈ స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకున్న తర్వాత నెంబర్ లైన్కి వెళ్తాము. అక్కడ మనకు స్టెప్ బై స్టెప్ వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, అది అండర్స్టాండ్? అర్థమైందనా? ఇలా నోట్ చేసుకోవాలి. ఓకే, నౌ వి వాంట్ టు గో టు ఫర్ problems. See first one. So first one already they did. Second one. So this is only for example. First one they did. Second one you see. 485 minus 263. సో ఏం చెప్పాను నేను? ఫస్ట్ నెంబర్ని అలాగే పెట్టేయండి. చూడండి, 485 మైనస్ సెకండ్ నెంబర్ ఏం చేసుకోమన్నా? ఎక్స్పాండ్. 200 plus 60 plus 3. Okay, 400 and first number. So this is the menu end. Menu end is as well as same alage untundi. Second number ఇది సపరేట్ హెడ్ మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం. సపరేట్ హెడ్ ని ఎక్స్పాండ్ చేసాం ఇప్పుడు. సో స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వన్ we want to take hundreds. 485 minus 200. సో 400 నుండి 200 ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది నాన్న? 285. అవునా? సో రిమైనింగ్ ప్లేసెస్ ని మనం టచ్ చేయలేదు, ఓన్లీ హండ్రెడ్స్ ని మాత్రమే సబ్ట్రాక్ట్ చేసాం. సో దట్స్ వై రిమైనింగ్ ప్లేసెస్ యాక్చువల్లీ సేమ్ అలాగే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈ ఆన్సర్ మళ్ళీ తీసుకుంటాం. 285 minus 100 is finished now. Now we want to take tens. Here tens 8, here tens 6. So 8 నుండి 6 ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మా? 2. 100 plus same like that. 225. Next 225 తీసుకోవాలి. మీకు ఏం ఆన్సర్ వస్తుందో దాన్ని మళ్ళీ తీసుకోవాలి. సో 100s completed, 10s completed. Now ones only have. So here ones what? 5. Here 3. So 5 నుండి మనం 3 ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 222. So this is the final answer. 222. మేడం ఇంత చెయ్యాలా మేడం? సో ఈ డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు మేడం. బట్ this is one of the method now. That's why we want to learn. Okay, now we want to go for number line. You can draw చేస్తాను. This step all we keep inside. So they given space no. మీకు అక్కడ ఒక స్పేస్ ఇచ్చారు చూడండి అన్న, సైడ్ కి బుక్ లో సైడ్ కి స్పేస్ ఇచ్చారు. ఆ సైడ్ లో మాత్రమే ఉండాలి. సపోజ్ ఫస్ట్ ప్రాబ్లం లో బ్లూ కలర్ ఇచ్చారు, మీకు కింద బాక్స్ బ్లూ కలర్ లో కనబడుతుంది, ఆ బాక్స్ లో ఉండాలి ఇది. సో యూ వాంట్ టు రైట్ స్మాల్ లెటర్స్ లో నోట్ చేసుకోండి. ఓకే, down I want to. 0, 50. So each point we want to take 50, 15 అన్న. ప్రతి పాయింట్ ని 50, 50 గా తీసుకుందామా, ఆ 25, 25 తీసుకుందామా? ఓకే, ఉన్నాయి కదా 25, 25 తీసి 485 నో. సో దట్ ఈస్ వెరీ బిగ్ నెంబర్. దట్స్ వై వి వాంట్ టు టేక్ ఓన్లీ 50. 50, 100, 150, 200, 250,
300, 350, 400, 450, 500. 500 enough, Nana. So how long you want to go for that? So first number is what? 485. Where is that number? We are having. Here is it. 485. సో అక్కడ నుంచి రావాలి మనం. అక్కడ నుంచి వస్తున్నాము. ఎంత సబ్ట్రాక్ట్ చేస్తున్నాము? 200 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 285. Where is the 285? So where is that one? Here now. Yes, no? So come to it. From there to here. So we want to write here 485 minus 200. Okay, Nema? Next. Here what number is there? 225 is there. So 225 అనే కదా మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. Next. So there to 225 minus 85 now. 285. So here too 285 minus 60. So what we got? 225. So 200 here too 225 అంటే ఎక్కడ ఉంటుంది? 200 కి 250 కి మిడిల్ లో ఉంటుంది కదా. ఏముంటుంది ఇక్కడ? 225. ఓకే, 285 minus 60. Next, here too where? 225 minus 3 is equal to 222. ఇక్కడే రావాలి. $222. Okay, here 225 minus 3, like this, Nana. So please enter there. సో అక్కడ ఎలా ఉంది మీకు? ప్లేస్ సరిపోతుందమ్మా? నీట్గా పెన్సిల్ని తీసుకొని నీట్గా షార్ప్ చేయాలన్న. షార్ప్ చేయకుంటే ఇవి నోట్ చేసుకోలేము. ఓకేనా? సో అలా లేకుండా మీకు డైరెక్ట్ చెప్పేస్తాను. సరే, సో మీకు అర్థమై ఉంటుంది ఇలా చెయ్యాలి అనేది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే సేమ్ అలాగే చెప్పేస్తాం. ఫైనల్ ఆన్సర్కి వెళ్దాం ఇక్కడ నెంబర్ లైన్లో. సో ఇలా చేస్తే ఏమవుతుంది మనకు? అక్కడెక్కడే అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. డైరెక్ట్కి వెళ్ళిపోదాము నెంబర్ లైన్కి. ఇప్పుడు ఇక్కడ మాత్రం స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. థర్డ్ ప్రాబ్లం 645 మైనస్ 380. సో ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పాను కదా. సో 645 is as it is. Now we take expanded 300 plus 80 plus 0. So 645 minus 300 is equal. So 100 నుంచి 100 మాత్రం సబ్ట్రాక్షన్ చేయండి అన్న. సో 6 లో 3 కట్ చేస్తే 345. సో ఏ ప్లేస్ చేస్తున్నామో ఆ ప్లేస్ మాత్రమే చేంజ్ అవుతుంది. రిమైనింగ్ ప్లేస్ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే వచ్చేస్తాయి. సో 345. So 100 is completed now. 80.
tens. So here 8 there, but here 40. How many we want to take? Go compulsory borrowing అవసరం కదా. సో ఇక్కడ నుంచి మనకు borrowing వస్తుంది. అప్పుడు ఏమవుతుంది 140 నుంచి 18 కట్ చేయాలి. సో 140 నుండి 18 కట్ చేసి ఏమొస్తుంది నాన్న 60 will come. సో 60 వస్తుంది అంటే ఆటోమేటిక్ గా 100 లో ఏమవుతుంది 100 నుంచి borrowing వచ్చేసింది కాబట్టి అక్కడ మనకు 2 అవుతుంది. ఓకే 265. Okay children, next 265 minus 0 means nothing, no? So 0 ఏ నెంబర్ నుంచి 0 ని సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే మనకు ఆన్సర్ అదే నెంబరే వస్తుంది. ఓకే we got 265. మీకు ఇందాక చెప్పాను కదా నా మెథడ్, అది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో మనకి అంత కన్ఫ్యూజన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అవసరం లేదు. ఓకే సో 645 కదా. సో 50 only we want to take. So how many rounds is there? 1 2 3 4 5 6 7 8 9 10 only there. How? That's why we want to take 100 200 300 400 500 600 700 800 900 1000. So each point represent 100 ప్రతి పాయింట్ మనకు 100 చూపిస్తుంది నాన్న. So first number is what? 645. That 645 is in middle of the 600 and 700. 600 ki 700 ki మధ్యలో ఉంటుంది. That's why we are having 645. Okay. Final answer. What we got nana? 265. When is that 265? So 200 ki 300 ki middle lo untundi. That's why we want 265. So ఇక్కడ నోట్ చేసుకోండి 645 minus 380. Okay, this is direct nana. మనం ఇక్కడ చేసుకున్నది ఇక్కడ చూపిస్తున్నాం జస్ట్ అంతే. సో ముందు చెప్పింది స్టెప్ బై స్టెప్ చూపించాము, ఇక్కడ డైరెక్ట్ వన్ స్టెప్ లోనే చూపించేసాము. సో దిస్ ఈజ్ ఈజీ ఫర్ యూ నో, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది అక్కడ ఏమవుతుంది స్టెప్ బై స్టెప్ తీసుకోవడంలో అక్కడెక్కడే వస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం. సో యూ వాంట్ టు నోట్ దిస్ వన్, ఈ మెథడ్ నోట్ చేసుకోండి. Next one. What is next problem? 368 minus 246. So first number as it is now 368 as it is. Second number expanded 200 plus 40 plus 6. Okay. 368 minus 200 is equal to what nana? 3 నుంచి 2 కట్ చేసి ఏం వస్తుంది 100 లో 168. So now 168 minus 40. 6 నుంచి 4 కట్ చేసి ఏం వస్తుంది 10 మాత్రమే తీసుకోండి. 2
128. So 128 minus 1. So 8 నుంచి 6 కట్ చేస్తే 2. 122. Okay, Nama? So now we want to go number line. So 368 only, no? First one 0, 50, 100, 200, 300. Sorry. 150, 50, no? 150, 200. 250, 300, 350, 400, 450, 500. Okay, Nama? So first number is what there? 368. Where is the 368? 368 in the middle of 350 and 400. So 368 ఏ numbers కి మధ్యలో ఉందంటే 350 కి 400 కు మధ్యలో ఉంది. ఈ టూ నెంబర్ అంటే 350 కి 400 కి మిడిల్ లో మనకు 368 ఉంది. సో దేర్ ఓన్లీ విత్ ఇట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఎక్కడికి వెళ్ళిపోవాలి మనము? ఫైనల్ ఆన్సర్ ఇస్ వాట్ హియర్ 122. 122 దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ ఉంది 122? సో 100 అండ్ 150 కి మధ్యలో ఉంది. ఈ టూ నెంబర్స్ మిడిల్ హ్యావ్ దిస్ నంబర్. ఓకే, సో వి వాంట్ టు గో టు దేర్. So 122. Okay. 368 minus 246. Okay, finish ma? The last problem. 497 minus 259. Okay. So for first number as it is, no. Second number we want to expand. 200 plus 50 plus 9. Okay. 497 minus 200. So 400 నుండి 200 సబ్ట్రాక్ట్ చేసి ఏమొస్తుందన్నా 200 అవుతాయో. నెక్స్ట్ 297 minus 50. So 90 నుంచి 97. So there how many tens nana? 9 tens. Here 5 tens. 9 tens లో నుంచి 5 tens ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 4 tens కేనా 247. సో రిమైనింగ్ 100 డేస్ 1 డేస్ as is అలాగే ఉన్నాయి. నెక్స్ట్ 247 minus 9. చూడండి అన్న, here ones is 7, here 9. సో 7 నుండి 9 సబ్ట్రాక్ట్ కాదు. సో ఏం చేస్తాము? బోరోయింగ్ తీసుకోవాలి కదా. సో 4 నుండి బోరోయింగ్ తీస్తాము.
4 నుండి 1 తీస్తే 7 ఏమవుతుంది? 17 అవుతుంది. సో దట్ టైం ఆటోమేటికల్లీ ఇక్కడ మనకు 4 ప్లేస్ ఏమొచ్చేస్తుంది? 3 వస్తుంది. ఇప్పుడు 17 నుండి 9 కట్ చేయండి, ఏమొస్తుంది ఆన్సర్? 8 వస్తుంది. ఓకే, 8. 17 నుండి 9 కట్ చేస్తే 8 వచ్చింది. సో టెన్స్ ప్లేస్ now which number have none? ఆటోమేటికల్లీ మనం అక్కడ బోరోయింగ్ ఇచ్చాము దానికి. సో ఇప్పుడు ఏముంటుంది అక్కడ? 3 ఉంటుంది. ఓకే, 100 ప్లస్ నేను కట్ చేయలేదు కాబట్టి అక్కడ అలాగే ఉంటుంది. 238. ఓకే, zero, 50, 100, 150. Each point represents 50, 50 nana. 200, 250, 300, 350, 400, 450, 100. Enough. So now we want 497. 497 మనకు కావాలి. So where is that number? So 497 have 450 after and before the 500. So 450 తర్వాత ఉంది, 500 కి before ఉంది. That's why here we want take near to 500. Okay, ఇక్కడ ఎలా మనం తీసుకుందాం? 497. Okay, now which number we want? 238. Where is that number? So that number middle of 200 and 250. Okay, 497 minus 259. Okay nama? ఈ నెంబర్ నుంచి ఇన్ని నెంబర్స్ బ్యాక్ వస్తే మనకు 238 వచ్చినట్టు మీనింగ్. సో బిఫోర్ చెప్పాను కదా, ఆ మోడల్ అయినా చేయొచ్చు, ఈ మోడల్ అయినా చేసుకోవచ్చు. బట్ అది వెరీ రిస్క్, మనకు చాలా రిస్క్గా ఉంటుంది. అంటే అక్కడెక్కడే నెంబర్స్ని ఒక్కొక్క నెంబర్ని తీసుకెళ్లాలంటే కొంచెం మీకు కష్టంగా ఉంటుంది. సో ఈ పాయింట్స్ కూడా మనం రెప్రజెంట్స్కి 50, 50 కరెక్ట్గా మనకు నెంబరింగ్ ఉంది అంటే కరెక్ట్గా తీసుకెళ్ళి పెట్టేస్తాం. బట్ మనం అక్కడ ఐడెంటిఫై చేయడంలో మిస్ అవుతూ ఉంటుంది అనమాట. దట్స్ వై we want to take this method. Okay na children? So in this class I didn't give any homework. మీకు ఈ క్లాస్లో మీకు హోంవర్క్ ఇవ్వలేదు. నేను ఏం చేశారంటే ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి అన్న. సేమ్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా చిల్డ్రన్?